హాయ్ అండి. లాస్ట్ షార్ట్‌లో చెప్పాను కదా! ఇక నుంచైనా కంటిన్యూస్‌గా వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నానని. ఇంకా అందుకోసమే ఏ వీడియో పెట్టాలి అని ఆలోచిస్తూ గ్యాలరీ చూస్తుంటే ఇంక రీసెంట్‌గా మా సిస్టర్ మ్యారేజ్ అయితే అయింది. 2 మంత్స్ అయింది. ఆ వీడియోస్ అలా చూస్తుంటే నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. సరే నేను ఇది మీకు కూడా షేర్ చేసుకుంటే నాకు లైఫ్ లాంగ్ యూట్యూబ్‌లో ఉంటది కదా! అనేసి అయితే నేను ఈ వీడియోనైతే షేర్ చేయడం జరుగుతుంది. ఇదైతే హల్దీ ఫంక్షన్‌దనమాట. ఇక్కడ మేము ఒక వైట్ పంచిని పసుపుతో పసుపు రాస్తారనమాట. అందరు ముత్తైదువులు కలిపి వాటిని పసుబొత్తులు అంటారనమాట. ముత్తైదులు అందరూ కలిపి వైట్ పంచిని అలా పసుపు చేస్తారనమాట. పసుపుగా రాసేసి వాటితో పాటు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా రాస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హాయ్ చెప్పండి. ఇది వచ్చేసి మా గ్యాంగ్ అనమాట. మా గ్యాంగ్ అంటే మేము పెళ్లి కూతురు సైడ్ అనమాట. ఇందులో మా నాన్న, మా చిన్నాన్న అంటే పెళ్లి కూతురు వాళ్ళ నాన్న, ఇంకా మా చెల్లెళ్ళు, మా మరుదులు అందరం ఉన్నాం అన్నమాట. చూస్తున్నారు కదా మా గ్యాంగ్ హడావుడి. ఇంకా అందరూ రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క ఫోటోగ్రాఫర్స్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కొన్ని స్టిల్స్ చెప్తూ వాళ్ళకైతే స్టిల్స్ చేస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ ఈ హల్దీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది 3-4 ఇయర్స్ నుంచి. మా మ్యారేజ్ అయినప్పుడు ఇలా హల్దీ అవేం లేదు. పెళ్లి కూతురికి పసుపు రాసేయడం, అందరూ చుట్టుపక్కల వాళ్ళు రాసుకునేవాళ్ళు సరదాగా. హల్దీ అంటే మెయిన్ బామ్మర్దులు అంటే వరుస అయిన వాళ్ళు, వదిన మరదళ్ళు ఇలా అందరూ హల్దీ రాసుకుంటారు కదా ఒకరినొకరు. భలే ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఒక పక్క ఫ్యామిలీస్తో కూడా ఫోటోగ్రాఫర్స్ మీరు ఇలా నించోండి అని కొన్ని ఫొటోస్ అయితే తీశారనమాట. ఇంకా మేమందరం హల్దీ డ్రెస్లో ఎలా ఉన్నామో కామెంట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు అందరం వేసుకుందాం. ఇంకా అందరం పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అక్కడ నుంచి సైడ్ అయిపోయి ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి ముందు వీడియోలో చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మా అన్నయ్య, మా తమ్ముడికి అందరూ, మా బావలు, మా ఆయన వీళ్ళందరూ కలిపి హల్దీ రాసుకున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మా అన్నయ్యకైతే అందరూ ఫుల్గా హల్దీ రాస్తారు. వాళ్ళు ఇంక ఊరుకుంటారండి, తగ్గేదేలే అన్నట్టుగా వాడు కూడా వాటర్ పోస్తున్నాడు అనమాట. ఇంకా మా నాన్న ఒక పక్క నుంచి అలా పరిగెత్తద్దు పడిపోతారు అనేసి అంటున్నారు. పెద్దవాళ్ళు కదా, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది పడిపోతారేమో అనేసి. ఈ హల్దీ ట్రెడిషన్ మాత్రం మేము ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో మా చెల్లిని పెళ్లి నుంచే స్టార్ట్ చేసాము. ఇంతకుముందు రాసుకునే వాళ్ళం కానీ ఇలా హల్దీ డ్రెస్సులు వేసుకొని అందరం ఒకే కాస్ట్యూమ్స్లో అయితే ఎప్పుడూ చేయలేదు. ఇదే మొదటిసారి అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారా మా అన్నయ్యను మా ఆయన అనమాట. ఇద్దరు పసుపు రాసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లేదు. ఎవరైనా సడన్గా చూస్తే వీళ్ళిద్దరింటి కొట్టేసుకుంటున్నారా బావమరుదులు అన్నంత ఇదిగా అయితే రాసుకుంటున్నారు పసుపు. మాకు కూడా భయం వేసింది కింద పడి జారిపోతారేమో అనేసి. ఒక పక్క పెద్దవాళ్ళందరూ కలిపి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే మంగళ స్నానాలు చేయిస్తున్నారనమాట. ఇంకా ఇలా అందరూ ఒక్కొక్కరు లైన్గా మంగళ స్నానాలు చేయిస్తున్నారు. ఎక్కడైనా నేను అనుకునేది ఏంటంటే మన పెళ్ళిలో మనం ఎంజాయ్ చేయం, వేరే వాళ్ళ పెళ్ళి అయితే మస్తు ఎంజాయ్ చేస్తాం. ఏమంటారు? మీ అందరి అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ మంగళ స్నానాలు జరుగుతుంటే జెంట్స్ హల్దీ రాసుకోవడం చూసారు కదా, ఇప్పుడు లేడీస్ ఎలా రాసుకుంటారో అది కూడా చూడండి. లేడీస్ కూడా మస్తుగా పసుపు రాసుకొని ఆడుకున్నారనమాట. మేము బాగా ఎంజాయ్ చేసాం. నేను మా చెల్లి కలిపి రెడ్ చున్నీ వేసుకున్నాం కదా, తను మా చెల్లి అనమాట, అంటే తోడుకోవడం అవుతుంది. మేమిద్దరం కలిపి మా ఆడపడిచికి రాస్తున్నాం అనమాట ఈ వైట్ చున్నీ అమ్మాయికి అయితే. మేము ఇలా తనకి హల్దీ రాస్తుంటే ఒక పక్క మా తమ్ముడు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి మమ్మల్ని అయితే ఆపుతున్నారు. ఎవరు వాళ్ళ సిస్టర్స్ని అయితే సేవ్ చేస్తున్నారు అనమాట.
పైన రాసుకోవడం గెంతడం అయిపోయాక కింద డీజే బాక్స్లు అయితే ఆన్ చేసి కింద అయితే డాన్స్ చేస్తున్నారనమాట. వాళ్ళతో పాటు మా పొట్టుదాన్ని కూడా డ్యాన్స్ చేయిస్తున్నారు. ఇదంతా బాగుంది కానీ అసలుకే మా ఫ్యామిలీ మొత్తం అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆయన స్టెప్స్ లేకుండా ఎలాగా చూడండి. ఇంకా అందరూ వచ్చి రాని స్టెప్స్ చేస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను నేను, మా ఆయన. మీకు కనుక ఈ వీడియోలో మేము చేసిన ఎంజాయ్మెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రామ్ స్వాతి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.